నెల్లూరు నగర కార్పొరేషన్ పరిధిలో పార్కు స్థలాలు ఎవరు ఆక్రమించినా కఠిన చర్యలు తప్పవని తెలుగుదేశం పార్టీ నాయకులు కోటంరెడ్డి హెచ్చరించారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని 19వ డివిజన్ ముత్యాలపాలెంలో సుమారు 50 లక్షల రూపాయల వ్యయంతో పార్కుతో పాటు జగన్ కళాశాల రహదారి పనులకు సోమవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా గిరిధర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి నిరంతర పర్యవేక్షణలో నియోజకవర్గంలో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నామన్నారు. కార్పొరేషన్ పరిధిలో ఎక్కడ పార్కు స్థలాలు అన్యక్రాంతమైనా తమ దృష్టికి తీసుకురావాలన్నారు. ప్రభుత్వ స్థలాల ఆక్రమణ విషయంలో ఎవరినీ ఉపేక్షించేది లేదన్నారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో పార్కులను సుందరంగా తీర్చిదిద్దుతామన్నారు. ఈ కార్యక్రమంలో 19వ డివిజన్ కార్పొరేటర్ నూకరాజు జ్యోతిప్రియ, మదన్ కుమార్ రెడ్డి, దార్ల వెంకటేశ్వర్లు, కాయల మధు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు 19వ డివిజన్లోని ముత్యాలపాలెంలో పార్కు, అదేవిధంగా 45 లక్షల రూపాయలతో పార్కు, 20 లక్షల రూపాయలతో రోడ్డుకు సంబంధించి పనులు ప్రారంభించే కార్యక్రమాన్ని స్థానిక కార్పొరేటర్ జ్యోతిప్రియ, అదేవిధంగా ఇన్ఛార్జి మదన్ కుమార్ రెడ్డి, ఈ డివిజన్ పెద్దలందరూ దార్ల వెంకటేశ్వర గారిని, మిగతా బుల్లి గారు, గోపాల్ పేర్లు చెప్పాలంటే చాలాసేపు అవుతుంది, పెద్దలందరి సమక్షంలో ఈ పనులు ప్రారంభించే కార్యక్రమాన్ని ఈరోజు తీసుకున్నాం. ఇప్పటికే నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు అయిన తర్వాత, అదేవిధంగా మూడోసారి శాసనసభ్యులుగా సేరెడ్డి గారు ఎన్నికైన తర్వాత దాదాపు 55-60 కోట్ల రూపాయలతో వివిధ రకాల అభివృద్ధి పనులకి శంకుస్థాపనలు, దాంట్లో చాలా పనులు ఇప్పటికే కంప్లీట్ అయినాయి. ముఖ్యంగా ఈరోజు తీసుకున్న ఈ పార్కుకు సంబంధించి స్థానిక మా పార్టీ నాయకులు కానీ పెద్దలు చెప్పిన ప్రకారం గత 30 సంవత్సరాలుగా ఈ పార్క్ ఇదే విధంగా ఉంది. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు చాలా ప్రయత్నాలు చేశాం, ఆ రోజు ఇచ్చే పరిస్థితి లేదు. అయితే ఈరోజు తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వచ్చిన 6 నెలల్లోపే ఇలాంటి పార్కులు కానీ రోడ్లకు సంబంధించి కానీ ఇవన్నీ కూడా ఐడెంటిఫై చేసుకుని ఇప్పటికే ఈ డివిజన్లో ఈ 6 నెలల్లో 2 కోట్ల రూపాయలతో పనులన్నీ కూడా శంకుస్థాపన చేశాం. దాదాపు 50 లక్షల రూపాయలు పనులు కూడా పూర్తయినాయి. మిగతా పనులన్నీ కూడా శంకుస్థాపనలు చేసి అన్ని పనులన్నీ కూడా మొదలుపెట్టాం. అదేవిధంగా ఒక్క 19వ డివిజనే కాకుండా నెల్లూరు నగర కార్పొరేషన్కి సంబంధించి 26 డివిజన్లో కూడా ఇటీవల కాలంలో శాసనసభ్యులు సేరెడ్డి గారు ప్రత్యేకంగా మున్సిపల్ కమిషనరు, అదేవిధంగా కార్పొరేషన్ అన్ని విభాగాల సిబ్బందితో కలిసి దీనికి సంబంధించి మీటింగ్ పెట్టి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఉన్న 26 డివిజన్లో ఇలాంటి పార్కు స్థలాలు ఎక్కడెక్కడ ఉన్నాయి అవన్నీ కూడా ఐడెంటిఫై చేసి ఎక్కడ ఒక్క సెంటు కూడా అన్యాక్రాంతం కాకూడదు, ఒక్క సెంటు కూడా ఎవరు ఆక్రమించుకోకూడదు, ప్రత్యేకంగా ఐడెంటిఫై చేసి వీటన్నిటిని కూడా కార్పొరేషన్కి ఒక అసెట్ లాంటి, కార్పొరేషన్కి ఒక పెద్ద అసెట్ ఈ మున్సిపల్ కార్పొరేషన్ స్థలాలు. ఎందుకంటే కోట్ల రూపాయల్లోకి పోయిన క్రమంలో చాలామంది దళారులు ఎవరికి వారు సొంతంగా డాక్యుమెంట్లు తయారు చేసుకొని ఎవరికి వారు దొంగ పట్టాలు సృష్టించుకొని ఈ కార్పొరేషన్ స్థలాల మీద కన్నేస్తున్నారు. దీన్ని ప్రత్యేకంగా కమిషనర్ గారికి కానీ కార్పొరేషన్ సిబ్బందికి శాసనసభ్యులు సేదరెడ్డి గారు గత 4 రోజుల క్రితమే మీటింగ్ పెట్టి చెప్పడం జరిగింది. దానిలో భాగంగానే అన్ని డివిజన్లో కూడా ప్రత్యేకంగా ఇటు మీద శ్రద్ధ పెట్టి ఎక్కడెక్కడ ఖాళీ స్థలాలు ఉన్నాయో ఇమీడియట్గా వాటికి సంబంధించి ఫెన్సింగ్ కానీ కాంపౌండ్ వాళ్ళు కట్టడం, అదేవిధంగా అవైలబిలిటీ ఆఫ్ ఫండ్స్ చూసుకుని ఫేస్ మేనర్ వైజు వాటిని డెవలప్మెంట్ కూడా చేయడం, ఆ కార్యక్రమాన్ని తీసుకున్నాం. దానిలో భాగంగానే ఈరోజు 19వ డివిజన్ ముత్యాలపాలెంలో దాదాపు 30 సంవత్సరాల నుంచి ఎన్నో కలలు కానీ ఈరోజు దాకా సాధ్యం కానీ ఈ పార్కుని కూటమి ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు అయిన తర్వాత ఈ రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళలాగా పోతున్నాయి. దానికి ఇది ఒక ఉదాహరణగా కూడా మీకు అందరికీ తెలియజేస్తూ ఇంకా కూడా స్థానికంగా 26 డివిజన్లో ఎక్కడ ఏదున్నా కూడా పార్కు స్థలాలకు సంబంధించి ప్రత్యేకంగా మున్సిపల్ కార్పొరేషన్లో 26 డివిజన్లో ఉన్న పార్కు స్థలాలు కానీ ఏదైనా గవర్నమెంట్ స్థలాలు ఉంటే ఎక్కడ ఏది
ఎవరు దొంగ పట్టాలు తెచ్చి ఎవరు దళారులు వచ్చినా వారు ఎంత పెద్దవారైనా స్థానికంగా ఉన్న అక్కడికి సంబంధించిన పెద్దలు కానీ తెలుగుదేశం పార్టీ నాయకులు బీజేపీ జనసేన అందరూ కూడా ఏదైనా ఉంటే మీరు దయచేసి ఎమ్మెల్యే ఆఫీస్కి ఎవరన్నా ఎక్కడన్నా ఆక్రమించుకుంటే తెలియజేయండి. తప్పకుండా ఆ స్థలాన్ని కాపాడుకొని అక్కడ స్థానికంగా ఉన్న ప్రజలకి అందుబాటులో తెచ్చేదానికి ఈ 5 సంవత్సరాల్లో కూడా మేము ఖచ్చితంగా చేస్తామని తెలియజేస్తూ, ఇంత గతంలో కూడా గత నెల రోజుల క్రితం ఇదే ప్రాంతానికి గడప గడపకు వచ్చినప్పుడు కొన్ని సమస్యలు చెప్పారు. అవన్నీ కూడా నోట్ చేసుకున్నాం. దాంట్లో ఇప్పటికే చిన్న చిన్న సమస్యలను కూడా పరిష్కరించాం. ఆ రోజు కూడా ఈ పార్క్ గురించి అడిగారు, జగన్ కాలేజ్ రోడ్డు గురించి అడిగారు. ఇంకా కూడా కొన్ని రోడ్లు, కొన్ని డ్రైను, డ్రింకింగ్ వాటర్కి సంబంధించి స్ట్రీట్ లైటు, శానిటేషను, వీటన్నిటి మీద శానిటేషన్ ఇప్పటికే అధికారులకు చెప్పాం, క్లియర్ చేశారు. అదేవిధంగా స్ట్రీట్ లైట్లు వేశారు. మిగతా ఎక్కడ ఏదున్నా కూడా అన్ని విధాలా చేసేదానికి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే గారు, శాసనసభ్యులు సేరెడ్డి గారు కానీ, ఎమ్మెల్యే ఆఫీస్ కానీ, స్థానికంగా ఉన్న కార్పొరేటర్ కానీ, స్థానికంగా ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులు, బీజేపీ నాయకులు, జనసేన నాయకులు అందరం కూడా కలిసికట్టుగా సమన్వయంతో నెల్లూరు రూరల్ అభివృద్ధి సంక్షేమం, నెల్లూరు రూరల్ అభివృద్ధి సంక్షేమం ధ్యేయంగా మా అజెండా. ఎందుకంటే ఒక మధ్యతరగతి కుటుంబీకుడిని పార్టీ మారినా 35,000 భారీ మెజార్టీతో గెలిపించిన ఈ నెల్లూరు రూరల్ నియోజకవర్గం రుణం తీర్చుకోలేనిది. అదేవిధంగా నిన్న మొన్న కూడా గడప గడప తిరుగుతుంటే కూడా ఒక ఛానల్ ప్రతినిధి కూడా అడిగారు, సార్ మీరు ఎలక్షన్లప్పుడు వచ్చేవాళ్ళని చాలా మందిని చూసాం, ప్రతి ఇంటికి పోయినప్పుడు మీరు అడుగుతా ఉన్నారు మీ సమస్య ఏంది, మీకు ఏం కావాలా, ఇట్లా ఎలా ఉందని. వారందరూ కూడా చాలా కోపంగా కొంతమంది మాట్లాడుతున్నట్టు చెప్పాం. అదే చెప్పాను ఆ ఛానల్ ఆయనకు కూడా, సార్ మీ ఇంట్లో మీ తమ్ముడో, మీ అన్నో, మీ బావమద్దో ఎవరో ఒకరు కూడా మాట్లాడతారు కదా, అంతే. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఉన్న ప్రతి కుటుంబ సభ్యుడు కూడా మా కుటుంబ సభ్యుడే. ఎలక్షన్స్ వరకే రాజకీయాలు చూస్తాం. ఎలక్షన్ అయిపోయిన తర్వాత రాజకీయ ఆ పార్టీ ఈ పార్టీ అనే తేడా ఉండదు. అందరం కలిసికట్టుగా నెల్లూరు రూరల్ నియోజకవర్గాన్ని ముందు నడిపించి ఆంధ్రప్రదేశ్లోనే ఒక మంచి ఆదర్శవంతమైన అభివృద్ధి సంక్షేమమైన నియోజకవర్గంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సహకారంతో, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి సహకారంతో నెల్లూరు రూరల్ నియోజకవర్గాన్ని అగ్రగామిలో నిలపడమే మా అందరి లక్ష్యం. కూడా ఆ లక్ష్యంతోనే పనిచేస్తున్నామని మీ ద్వారా ప్రజలకు కూడా తెలియజేస్తున్నాం. CMR చందన బ్రదర్స్ వారి న్యూ ఇయర్ ఎక్స్ప్రెస్ సేల్ ఆఫర్స్ మావి. మలేషియా ట్రిప్ మీది. న్యూ ఇయర్ సంక్రాంతి ఎక్స్ప్రెస్ సేల్ లో కొనుగోలు చేయండి. 500 రూపాయల కొనుగోలుపై పొందే కూపన్ పై డైలీ డ్రా, వీక్లీ డ్రా, బంపర్ డ్రా తో పాటు న్యూ ఇయర్ కి తీసే డ్రాలో గెలుపొందిన కూపన్ కి ఒక జంటకి మలేషియా ట్రిప్. క్యాజువల్ షర్ట్స్ 2 399 రూపాయలు, 499 రూపాయలు. టీ షర్ట్స్ 2 199 రూపాయలు. జీన్స్ 2 1099 రూపాయలు. మెన్స్ బ్రాండెడ్ పై బై 1 గెట్ 1, బై 2 గెట్ 2. బాయ్స్ షర్ట్స్ 3 499 రూపాయలు. బాయ్స్ ప్యాంట్స్ 2 799 రూపాయలు. చిల్డ్రన్స్ ఫ్రాక్స్ 2 599 రూపాయలు. చున్నీ 33 రూపాయలు. ఫ్యాన్సీ టాప్ 299 రూపాయలకే. చుడిదార్స్ 699 రూపాయలు. ధనియా షిఫాన్ సారీస్ 2 399 రూపాయలు. జాక్ పాట్ సారీస్ 2 555 రూపాయలకే. చందన బ్రదర్స్ మరియు CMR షాపింగ్ మాల్, ట్రంక్ రోడ్, నెల్లూరు.